వస్తున్నాడు. అవి ఎక్కడికి వెళ్ళాయి? అవి చాలా పెద్ద తప్పు చేశాయి. ఈ రోజు నేను 4 సార్లు స్నానం చేశాను. మళ్ళీ స్నానం చేయాలి. కొన్ని సందర్భాల్లో ఇలాంటి దుర్వాసన మంచి వాసన కూడా పోగొట్టేస్తుంది. ఇదిగో చూసారు కదా. మనం తన దగ్గర నుంచి తప్పించుకున్నావా? లేదే, దాని నుంచి వస్తున్న వాసన ఇంకా వస్తూనే ఉంది. అది ఇక్కడెక్కడో పక్కనే ఉంది. లేదు లేదు, అది అయి ఉండదు. ఇంత దారుణంగా ఏ జంతువు మీద వాసన రాదు. త్వరగా రా. ఆగు, అటు వెళ్ళకు. అటు వెళ్తే షేర్ ఖాన్ దగ్గర ఇరుక్కుంటాం. దానికి భయపడకు, నాకు తెలిసి ఒక షార్ట్ కట్ ఉంది, ఆ వైపుగా వెళ్దాం రా. ఇది నాకు ఎంతో నచ్చింది. చాలా బాగుంది కదా. దీని వాసన అంటే నాకు చాలా ఇష్టం. ఇది నాకు నచ్చలేదు. ఆ యానిమల్ స్మెల్ లాగే ఇది అనిపిస్తోంది. నాకు సాధారణంగా వచ్చే సెంటు వాసనే వస్తుంది. మౌగ్లీ, నాకు ఒక చిన్న సాయం కావాలి. వీటిలో ఏది బెస్టో చెప్తావా? అదేంటంటే నువ్వు ఫీల్ అవ్వాలి. ఫీల్ అవుతేనే కనిపెట్టగలవు. ఏది నీకు ఫీల్ నచ్చుతుందో అదే నువ్వు తిను. అదే మంచిది. థాంక్స్, ఇది చాలా టేస్టీగా ఉంది. ఆ దారుణమైన వాసన అన్ని చోట్ల వస్తోంది. మోగ్లీ, ఇటువైపు ఏమైనా ఇద్దరు వచ్చారా? అవునవును, వచ్చారు. వాళ్ళు ఆడుకుంటున్నారు. వాళ్ళకెప్పుడు ఇదే పని అయిపోయింది. అర్చిత్ చాలా కోపంగా ఉన్నట్టు అనిపిస్తోంది. తను ఎక్కువగా కోపడితేనే ఇలా జరుగుతుంది. నాకెందుకో ఇప్పుడు తను కోపంగా ఉన్నట్టు అనిపించట్లేదే. నేను ఆ ఇద్దరు పిల్లల్ని వెంటనే కనిపెట్టాలి. ఎందుకంటే అలాంటి స్మెల్ నాకు వస్తుంది. త్వరగా వాళ్ళని కనిపెట్టాలి. అవును, అది కరెక్టే. ఇప్పుడు నాలో కూడా సమస్య వచ్చింది. నా నుంచి వచ్చే వాసన కూడా కనిపెట్టలేకపోతున్నా. నువ్వు దిగులు పడకు, మనం ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటాం, సరేనా? ఎటు చూడండి. ఏంటది? ఇదిగో. ఏదైనా షార్ట్ కట్ ఉందా? మనం తప్పిపోయినట్టున్నాం. దీనికి నేను కారణం కాదు, అజితే దీనికి కారణం. అర్జిత, ఆటాడుతున్నావా? తను ఎంత దూరంలో ఉన్నాడో తెలుసా? అందుకే నేను ఇక్కడికి వద్దని చెప్పాను. మనం షేర్ ఖాన్ కి పక్కనే ఉన్నాం. ఈ విషయం తనకు తెలిసిందంటే మనం అంతే. ఇలా చూడు, నువ్వు అరిచే అరుపులకే తను మనల్ని కనిపెట్టే అవకాశం ఉంది. గట్టిగా అరవకు. మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్ళాలి, లేకపోతే పెద్ద ప్రమాదం. నేను ఇక్కడ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఇక్కడికి వచ్చి నువ్వు ఎందుకు నష్టపెడుతున్నావు? అంతా మీకు సాయం చేయాలన్న ఉద్దేశమే. మీకోసం ఇద్దరిని ఇక్కడికి ఎరగా తీసుకొచ్చాను. మీకు ఆహారం అవడానికే వాళ్ళు హడావిడిగా వచ్చారు. ఏమిటి, నిజమా? అవును. దీనికి బదులుగా మీరు ఇకపై నన్ను ఎప్పుడూ పనికి పిలవకూడదు. నాకు నా ఆహారం కనిపించింది. నువ్వు ఇక్కడే ఉండి వెళ్ళిపోవద్దు. నువ్వు అడిగింది ఆయన ఇచ్చేస్తాడు అనుకుంటున్నావా? ఈ అడవిలో ఆయన ఎక్కువగా నమ్మేది నన్నే. అర్థమైందా? ఇలాంటి పనులు వేరెవరితోనన్నా చేసుకో, అర్థమైందా? ఓ అలాగా. ఇక చాలు టొబాకి, నాతో పాటు రా. మంచిది. వాళ్ళని ఏం చేశారో తెలుసా? వాళ్ళకి తగిన శాస్త్ర జరిగింది. అది చాలా దారుణంగా కప్పు కొడుతోంది. నాకు ఇందులో ఎలాంటి స్మెల్ తెలియడం లేదు. అయితే అర్జిత్ దీనికి కారణం కాదు. తనకు కూడా స్మెల్ సెన్స్ పోయింది. ఓకే, విడివిడిగా వెళ్ళి వెతుకుతాం. మీరు ముందుగా లాలీలో ఎక్కడున్నారో వెతకండి. మేం వెళ్ళి వాసన ఎక్కడి నుంచి వస్తుందో వెతుకుతాం. అదే ఇప్పుడు చాలా ముఖ్యమైనది. దీనికి హెల్ప్ చేయడానికి పక్షులే కరెక్ట్. అదిగో అక్కడున్నాయి. మనం తన్ని ఫాలో అవుదాం. తన ద్వారా ఈ పని చాలా తేలికైపోతుంది. ఏ టాసీ, ఇటువైపు రా టాసీ. ఇంకా స్మెల్ వస్తుంది. సరే పద.